కన్నప్ప సినిమా రిలీజ్ కాబోతుంది. శివశివశంకర సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఈ జనరేషన్ వాళ్ళకి దేవుడి సినిమాలు చూస్తారంటారా? చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమాజం ఏంటంటే చూసిన కల్చర్ అనేది మన హిందూ సాంప్రదాయాల్లో చూసినట్లయితే ప్రతి ఒక్కరు మాత్రం పేరుకు మాత్రం కల్చర్ అంటారు కానీ వాళ్ళ బాడీలో మాత్రం ఈ మాత్రం కల్చర్గా అనిపించేది. బట్ ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి యువత ఏంటంటే కనీసం వాళ్ళు అట్రాక్ట్ అయ్యేది సినీ ఇండస్ట్రీకి. అదేవిధంగా సినీ ఇండస్ట్రీలో కూడా వీళ్ళు ఈ విధంగా సాంప్రదాయ పరంగా మూవీస్ తీసిరు అనుకో యువతలకు మార్పు కంపల్సరీ వస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ గారు, మంచు విష్ణు గారు, మోహన్ బాబు గారు, మోహన్ లాల్ గారు పాన్ ఇండియా స్టార్స్ అందరూ యాక్ట్ చేశారు. ఈ సినిమా మీద మీ అంచనాలు ఏమాత్రం ఉండదు? మ్యాక్సిమం మంచి మంచి హీరోస్, పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు కాబట్టి ఇవి న్యాచురల్ హీరోస్. వాళ్ళకి ఎక్కువ అంటే ఇక గ్రాఫిక్లు ఎక్కువ చూపించడం కావాలంటే ఏమి న్యాచురల్గా అనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు అట్రాక్ట్గా చూస్తారు. ఈవెన్ ఇలాంటి మూవీస్కి మాత్రం సీనియర్ సిటిజన్స్ కూడా చూడడానికి కొంచెం ముందుకు వస్తారు. ఎందుకంటే పాత హీరోలు కానీ మోహన్ లాల్ గారు, మోహన్ బాబు వాళ్ళ యాక్టింగ్ కూడా అదర్స్ ముందుకు వచ్చిన మూవీ వచ్చినా కానీ 100% చూస్తారు. మేబీ మనకి ఎందుకంటే మంచి విషయం ఆల్రెడీ ఆయన స్టిల్ అనేది చూస్తే హైలైట్ ఉంటుంది. ఆయన కూడా ఇంతకుముందు ఇప్పుడు హెయిర్స్ అనేది అంత పెద్దగా పెంచేవాడు కాదు, కానీ ఇప్పుడు ఆ విధంగా హెయిర్స్ పెంచిన హైలైట్ లుక్ ఉంటుంది ఆయనది మాత్రం. రామ్ చరణ్ సైడ్ కొట్టేస్తాడు కంపల్సరీ ఆ పర్సనాలిటీలో మాత్రం. అదోసి ఇది ఇంకా ఇలాంటి సినిమాల్లో ఇప్పుడు తీయడం అనేది ఒక పెద్ద సాహసం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ దేవుళ్ళ సినిమాలు లేవు. ఇంతకుముందు ఘంటసాల సినిమాలు అలాంటివి ఉండే కానీ ఇప్పుడు నేచురల్ కల్చర్ సినిమాలు చూద్దాం. వాళ్ళ దైవ భక్తిని మళ్ళీ ప్రజల్లో నింపాలనే ఉద్దేశంతో ఇలాంటి కొంతమంది డైరెక్టర్ వీళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల హీరోలు కూడా దాన్ని ఆ కథకి యాక్సెప్ట్ చేయడం వల్ల కూడా కొంచెం ముందుకు వస్తే కూడా బాగానే ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా చూస్తారు. ఈ సినిమాకి మీరు ఒక్కరే వెళ్తారా, ఫ్యామిలీ అందరితో వెళ్ళవలసిన సినిమా కాబట్టి మా ఫ్రెండ్స్ తో మాత్రం కంపల్సరీ తీసుకెళ్తాం. ఓకే, నువ్వు ఒక్కడే పోకుండా ఫ్రెండ్స్ అయితే వెళ్తాం. నేను ఎప్పుడు ఏ సినిమా చూసినప్పుడు సింగిల్ గా ఎప్పుడు చూడాను. నేను ముగ్గురు నలుగురం పోతాం కంపల్సరీ. అంతే. కన్నప్ప టీమ్ కి ఎప్పుడెప్పుడు భయంకర భక్త కన్నప్ప ఇంత కృష్ణంరాజు సినిమా చూసాం కానీ ఇప్పుడున్న లేటెస్ట్ లో ఏ విధంగా వస్తాయని చూడడానికి మాకు కూడా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే పాత సినిమా ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలో వచ్చిన సినిమా అది. బట్ ఏ విధంగా ఇప్పుడు కొత్తగా వచ్చినా కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మాకు కూడా ఆశ ఉంది చూడాలని. ఎప్పుడెప్పుడు వస్తుందని మేము కూడా ఎదురు చూస్తున్నాం భక్త కన్నప్ప సినిమాకి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.